నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పుట్టుమచ్చల గురించి తెలుసుకుందాం. కంఠంనకు ఏ వైపు పుట్టుమచ్చ ఉన్నా చాలా మంచిది. లాటరీల వలన ధనం కలిసి వస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించగలరు. వివాహం వలన ధనలాభం కలుగుతుంది. భూగృహ లాభం కూడా కలుగుతుంది. వీరికి శ్వాస నిర్బంధన ఉండును. కంఠం మీద పుట్టుమచ్చ ఉండి క్రమేణా వృద్ధిలోకి వస్తారు. చిన్నతనము ఆనందంలో గడుచును. వృద్ధాప్యంలో ఆస్తినంతా ఖర్చు చేసి బీదదశ ఏర్పడును. పుట్టుమచ్చపై వెంట్రుకలు ఉన్న తల్లిదండ్రులు బాగా ధనవంతులై ఉందురు. చిన్నతనమునందు సుఖ సంతోషములతో కాలం గడిచి యవ్వన దశలో ఆస్తి చేతికి వచ్చి విలాసంగా జీవించగలరు. విచ్చలవిడితనం అలవాటగును. ముసలితనంలో ఆస్తి అంతా తరిగిపోయి బీద దశ ఏర్పడును. తన పిల్లలకు ఏమి మిగిల్చక హీనదిశ పొంది ఉండగలరు. కంఠమునకు ఇరువైపుల పుట్టుమచ్చ ఉన్న రోగములచే బాధపడుచుండగలరు. సుఖ సంతోషములు లేక కష్టములు పాలగుదురు. కుతుక మీద పుట్టుమచ్చ ఉన్న చాలా మంచిది. వీరికి సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉండగలవు. అతి ధోరణి ఎక్కువగా ఉండును. చెప్పిన మాటనే మరల చెప్పగలరు. మాట్లాడిన మాటలు ఎదుటివారికి బాధ కలిగించవు. సద్గుణ సంపత్తి కలిగి అన్ని విధముల అనుకూలవతి అయిన భార్య తన బంధువర్గంనకు చెందినదై ఉండగలదు. ఆమె ఆస్తి కూడా తనకు సంక్రమించును. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.